రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ రియల్ ఎస్టేట్ ఇంకా స్లో డౌన్ అవడానికి, ఫార్మాసిటీ రద్దు చేయటం, డిటిసిపి కానీ హెచ్ఎండి అప్రూవల్స్ కానీ అలాగే బిల్డర్స్కి ఇవ్వాల్సిన అప్రూవల్స్ కానీ అన్ని హోల్డ్లో పెట్టేసింది గవర్నమెంట్. ఫ్లైఓవర్స్ కాదు, అండర్ పాస్లు కాదు, మీరు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ ప్రాబ్లం అయితే తప్పట్లేదు కదా. అయితే టెంపరీగా ఈ చేంజెస్ వల్ల రియల్ ఎస్టేట్ అయితే స్లో డౌన్ అయింది, చాలా స్లో డౌన్ అయింది. హాయ్, హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్ అండ్ క్రియేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్ సక్సెస్ సిస్టమ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రజెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తూ ఉంది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు పవర్లోకి రావడానికి 1 year ముందు నుంచే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా స్లో ఉంది. అది పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి. లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటాం. ఎలక్షన్స్ బిఫోర్ అండ్ ఎలక్షన్స్ తర్వాత ఒక 6 months రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టాండ్ స్టిల్ ఉంటుంది. అది నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎక్కడైనా ఇదే జరుగుతుంది. సో దిస్ ఈజ్ లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ రియల్ ఎస్టేట్ ఇంకా స్లో డౌన్ అవడానికి, డెవలపర్స్ ప్యానిక్ అవడానికి కారణమైంది. ఫార్మాసిటీ రద్దు చేయటం, అలాగే అప్రూవల్స్ డిటిసిపి కానీ హెచ్ఎండి అప్రూవల్స్ కానీ అలాగే బిల్డర్స్కి ఇవ్వాల్సిన అప్రూవల్స్ కానీ అన్నీ హోల్డ్లో పెట్టేసింది గవర్నమెంట్. ఈ నిర్ణయాలన్నీ చూడటానికి కఠినంగా ఉన్నప్పటికీ తీసుకోవలసిన నిర్ణయాలే. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూసుకుంటే దిస్ డెసిషన్ షుడ్ బి టేకెన్ అనమాట. ఈ అప్రూవల్స్ నిలుపుదల చేయడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు అనాథరైజ్డ్ లేఅవుట్స్కి పర్మిషన్స్ ఇవ్వటం, హై రైజ్ స్ట్రక్చర్స్కి, సూపర్ స్ట్రక్చర్స్కి ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఇష్టానుసారం పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది. సమ్ కరప్షన్ జరిగింది దానిలో. రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ పేరుతో ఇవన్నీ జరిగినాయి. సో అవన్నీ హోల్డ్లో పెట్టడం జరిగింది, వీటిని స్క్రూటినైజ్ చేసుకోవటం కోసం. అలాగే ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 18,000 acres 19,000 acres అన్నారు. కానీ అక్కడ అంత ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. రీజన్స్ మనకి తెలియదు కానివ్వండి. యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఫండ్స్ ఉన్నప్పటికీ, సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసిన ఫండ్స్ ఉన్నప్పటికీ అక్కడ వర్క్ అయితే ముందుకు తీసుకెళ్ళలేదు. దానికి రీజన్స్ ఏంటనేది ఎవరికి తెలియదు. ఈవెన్ కాంట్రాక్టర్స్ కొంతమంది వర్క్ చేసి బిల్స్ రాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అక్కడ జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఏంటంటే, శ్రీశైలం హైవేని సాగర్ హైవేని కనెక్ట్ చేస్తూ 150 feet రోడ్ మాత్రం ఫామ్ చేశారు. ఆ ఫార్మాసిటీ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. జరిగినా కూడా అది మైన్యూట్ వర్కే జరిగింది. బట్ దాని ఇంపాక్ట్ ఏమైంది రియల్ ఎస్టేట్ మీద, ల్యాండ్ ప్రైజెస్ విపరీతంగా పెంచేయటం జరిగింది. స్క్వేర్ యార్డ్ 15,000 20,000 25,000కి వెళ్ళిపోయింది. బయర్స్ కూడా అలాగే పర్చేజ్ చేశారు. బేసిక్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఫార్మాసిటీ ఇది మిస్ఫైర్ అయిందండి. అలాగే కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ ఒకే ప్లేస్లో రావటం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనేది ఇప్పుడు మనం వెస్ట్ హైదరాబాద్లో ఆల్రెడీ చూస్తున్నాం. ఐటీ అంతా ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేశారు. ఐటీ ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేయటం వల్ల ఈరోజు వాళ్ళని ఐటీ పక్కన బెంగళూరు హైవేలో ఎస్టాబ్లిష్ చేసుకోండి, ఈస్ట్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయండి అంటే దే ఆర్ నాట్ రెడీ టు మూవ్. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేంజెస్ చేసినా, ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తప్పట్లేదు, ట్రాఫిక్ కంజెషన్స్ తప్పట్లేదు, యాక్సిడెంట్స్ ఏమీ తప్పట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు చూస్తూ ఉంటే వాళ్ళు వాటర్ లాగింగ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి డ్రోన్స్ యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. అలాగే ఐటీ కంపెనీకి స్టాగరింగ్ టైమింగ్స్ అని ఇస్తున్నారు. అందరినీ ఎట్ ఏ టైం బయటికి పంపించడం కాకుండా డిఫరెంట్ టైమ్స్లో పంపించమని రిక్వెస్ట్ చేస్తూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే రైనీ సీజన్లో జిహెచ్ఎంసీ యాప్ అలాగే పోలీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ట్రాఫిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని అవసరమైతే మీ జాబ్ టైం అయిపోయినా కూడా కంపెనీలోనే ఉండిపోండి,
ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత బయటికి రండి అని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇదంతా కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంటే కదా. అలాగే ఎఫర్టబిలిటీ అనేది టోటల్గా మిస్ అయిపోయింది. ఎస్ఎఫ్టీ 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 20,000 వరకు ఎస్ఎఫ్టీ ప్రైస్ ఉంది. హై రైస్ టవర్స్ అన్నీ ఇక్కడే కాన్సన్ట్రేట్ అయిపోయినాయి. దానివల్ల అగైన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ వల్ల అక్కడ ల్యాండ్ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది, మెర్క్యూరీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఇలా చెప్పుకుంటా పోతే ఒకటి కాదండి. మనం చూడటానికి ఫ్లాషీ బిల్డింగ్స్, రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అసెంబ్లీలో, ఈ అద్దాల మేడలు చూపించి ఈ ఫ్లాషీ బిల్డింగ్స్ చూపించి ఇదే డెవలప్మెంట్ అంటే ఎట్లా? దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. అందుకే ఈ రోజున మాస్టర్ ప్లాన్ అంతా చేంజ్ చేస్తూ ఉంది. 2050 మాస్టర్ ప్లాన్ అందుకే తీసుకొస్తూ ఉంది గవర్నమెంట్. సో డెవలప్మెంట్ అంతా స్ప్రెడ్ అవ్వాలి. ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందంటే వెస్ట్ హైదరాబాద్ అనేది ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్కి అయిపోయింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి క్లోజ్డ్ డోర్స్ అనమాట వెస్ట్ హైదరాబాద్లో. ఇది కరెక్ట్ కాదు కదా. గ్లోబల్ సిటీ అంటే ఇంక్లూజివ్ సిటీ. ఇంక్లూజివ్ సిటీ మీన్స్ హెల్త్ ఫెసిలిటీస్ అందరికీ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అందరికీ ఉండాలి, పీపుల్ షుడ్ వాక్ ఆన్ రోడ్స్ అండి, పీపుల్ షుడ్ సైకిల్ ఆన్ రోడ్స్. అది గ్లోబల్ సిటీ. అంతేగాని హెవీ ట్రాఫిక్లో పెడస్ట్రియన్స్ యాక్సిడెంట్స్కి గురవుతే, రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళే వ్యక్తి యాక్సిడెంట్కి గురై చనిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి? ఈ కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ కాదా? ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పేరుతో మీరు ఒక 200 ఏకర్స్లోనే డెవలప్మెంట్ అంతా తీసుకొచ్చి ఇదే డెవలప్మెంట్, ఇదే గ్లోబల్ సిటీ అంటే అందరూ యాక్సెప్ట్ చేయాలా? సో రేవంత్ రెడ్డి హాజ్ టేకెన్ ద రైట్ కైండ్ ఆఫ్ డెసిషన్. అంటే ఇక్కడ ఏం పాలిటిక్స్ని నేను ఇన్వాల్వ్ చేయట్లేదు, లాంగ్ టర్మ్ వ్యూతో మాట్లాడుతున్నాను. ట్రై టు అండర్స్టాండ్. పొలిటికల్ వ్యూ పాయింట్ ఇక్కడ ఏం లేదండి, రియల్ ఎస్టేట్ వ్యూ పాయింట్. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు 2050 మాస్టర్ ప్లాన్ వల్ల ఏమవుతుంది? ఈ గ్రామ పంచాయత్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ గ్రేటర్ హైదరాబాద్లో కలిసిపోతాయి. ఇప్పుడు సిటీ మిడిల్లో 100 ఫీట్ రోడ్డు ఉంటుంది. వన్స్ జిహెచ్ఎంసీ లిమిట్స్ దాటిన తర్వాత 60 ఫీట్ రోడ్డు, ఆ తర్వాత 40 ఫీట్, ఆ తర్వాత 20 ఫీట్, ఆ తర్వాత అసలు రోడ్లే ఉండట్లేదు. సో ఈ బాటిల్ నెక్స్ వల్ల సిటీలో హెవీ ట్రాఫిక్ కంజెషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి అన్ని మున్సిపాలిటీస్ని, అన్ని పంచాయత్స్ని తీసుకొస్తే ఏమవుతుంది? ప్రతి చోట అట్లీస్ట్ 60 ఫీట్ రోడ్ అయితే ఫామ్ చేయాలి కదా. దిస్ ఈజ్ ద రియల్ సొల్యూషన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్ అండి. ఫ్లైఓవర్స్ కాదు, అండర్ పాస్లు కాదు. మీరు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ ప్రాబ్లం అయితే తప్పట్లేదు కదా. ఓఆర్ఆర్ వస్తే ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నారు, సాల్వ్ అయిందా? ఇంకా పెరిగింది. మెట్రో వస్తే ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నారు, అయిందా? అవ్వలేదు కదా, ఇంకా పెరుగుతూనే ఉంది. సో దిస్ ఈజ్ ద రియల్ సొల్యూషన్. అయితే టెంపరీగా ఈ చేంజెస్ వల్ల రియల్ ఎస్టేట్ అయితే స్లో డౌన్ అయింది, చాలా స్లో డౌన్ అయింది. బిల్డర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, డెవలపర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆఫ్టర్ 6 months అండి, బిల్డర్స్తో జరిగిన రీసెంట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు తన మనసులో ఏముంది అంటే, గవర్నమెంట్ వ్యూ పాయింట్, నాట్ రేవంత్ రెడ్డి గారి వ్యూ అని కూడా నేను అన్నాను, గవర్నమెంట్ వ్యూ పాయింట్ ఏంటి అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పున్నారు. ఈ కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం. సిటీలో అన్ని పార్ట్స్, అన్ని జోన్స్ డెవలప్ చేయాలి. దానికోసమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి ఎంటైర్ రంగారెడ్డి, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్ని తీసుకొస్తున్నాం. 2000 స్క్వేర్ కిలోమీటర్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది. ప్రతి చోట వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఎవ్రీ సిటిజన్ ఆ ఫ్రూట్స్ని రీప్ చేసుకోవాలి. హైదరాబాద్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్, నాట్ ఓన్లీ ఫర్ ఐటీ పీపుల్, అందరికీ ఇంక్లూజివ్ సిటీ. సో వెస్ట్ హైదరాబాద్లో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఈస్ట్ జోన్లో, నార్త్ జోన్లో, సౌత్ జోన్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, రెసిడెన్సెస్ పెరగాలి. ఆయన ప్రాబ్లమ్ని కరెక్ట్గా అడ్రస్ చేశారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి మీకు. టోటల్ పాపులేషన్లో వెస్ట్ జోన్లో స్టే చేసేది 72% ఆఫ్ ది పాపులేషన్. రిమైనింగ్ 3 జోన్స్ ఆ 28%ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాయి. దానిలో కూడా ఈస్ట్ జోన్లో 10%,
నార్త్ జోన్లో 9%, సౌత్ జోన్కి వస్తే ఓన్లీ 4% ఆఫ్ ది పాపులేషన్. సో ఈ 72%లో కొంత ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ 72%లో కొంత సౌత్ జోన్ వైపు మూవ్ అవ్వగలిగితే ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు, ఈ హై ప్రైజెస్ని మనం తగ్గించవచ్చు, రియల్ ప్రైజెస్లోకి మనం రావచ్చు. సో దిస్ ఈజ్ ద ప్లాన్ అండి, ఈ గవర్నమెంట్ ప్లాన్. సో ఇది ఇంప్లిమెంట్ చేయటానికి ఒక 6 months 7 months టైం తీసుకుంది. ఏది కూడా అలా ఫేషడం జరగదు. ఇది అర్థం చేసుకొని పాలసీ ఫ్రేమ్ చేసి ఇది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ఇంత టైం తీసుకుంది. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. బట్ 1 month నుంచి మనం ట్రెండ్స్ చూస్తే రియల్ ఎస్టేట్ ఈజ్ స్లోలీ మూవింగ్ అండి, అన్ని వైపులా నడుస్తూ ఉంది. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ అండ్ సౌత్ హైదరాబాద్ ఈ రెండు కూడా కొంచెం ర్యాపిడ్ మూమెంట్ ఉంది. ఎప్పట్లాగానే ఈస్ట్ అండ్ నార్త్ కొంచెం స్లో ఫేస్లో ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడు అవి అలాగే ఉన్నాయి, ఈరోజు కూడా అలాగే ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్కి వైబ్రెంట్ ఫ్యూచర్ రాబోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. 2050 మాస్టర్ ప్లాన్, ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ త్రూ మెట్రో, అలాగే బెంగళూరు హైవే ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతూ ఉంది, విజయవాడ హైవే ఎక్స్టెన్షన్ వర్క్ చాలా ర్యాపిడ్గా జరుగుతుంది, అలాగే ముంబై హైవే ఎక్స్టెన్షన్ వర్క్ కూడా చాలా ర్యాపిడ్గా జరుగుతుంది, ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది, అలాగే ఎక్స్టెన్షన్ కూడా స్టార్ట్ చేశారు 2 days బ్యాక్, చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్ అన్ని వైపులా ఎక్స్టెండ్ అవ్వటానికి అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి. పీపుల్ కెన్ ఎక్స్పాండ్ అనమాట. ఈ హైరైజ్ టవర్స్ పేరుతో మాస్టర్ ప్లాన్లో లేని రోడ్స్ కూడా 40 towers 42 floors పర్మిషన్స్ ఇచ్చి అక్కడున్న పాపులేషన్ అంతా ఇబ్బంది పెట్టే కన్నా స్ప్రెడ్ అవటం, పీపుల్ స్ప్రెడ్ అవటానికి ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇది నా పర్సనల్ వ్యూ అండి. ఈ గవర్నమెంటే ఎఫ్ఎస్ఐ క్యాప్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ సీఎంఏ బిల్డర్స్ని వార్న్ చేశారు రీసెంట్ మీటింగ్లో, పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వద్దు, రాంగ్ ప్రాక్టీసెస్ చేయొద్దు, హైదరాబాద్ వెల్ఫేర్, హైదరాబాద్ పీపుల్ వెల్ఫేర్ తర్వాతే రియల్ ఎస్టేట్ అయినా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అయినా, వాటినన్నిటినీ విస్మరించి ఎట్లా అంటే అట్లా పర్మిషన్స్ ఇచ్చి నామ్స్ పాటించకుండా మీరు కన్స్ట్రక్షన్ చేస్తానంటే గవర్నమెంట్ విల్ టేక్ సీరియస్ యాక్షన్ అని చాలా సివియర్ వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఇది పక్కన పెడితే మిగతా విషయాలన్నీ సపోర్టివ్గా ఉంటాం, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సపోర్టివ్గా ఉంటాం, బిల్డర్స్కి సపోర్టివ్గా ఉంటాం, ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాం. ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో మీరు చూడని రియల్ డెవలప్మెంట్ ఈరోజు మేము తీసుకొస్తామని రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో లెట్స్ హోప్ అండ్ పాజిటివ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. అలాగే దావోస్లో ఆల్మోస్ట్ 30,000 crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. తర్వాత ఈ 6 monthsలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయండి. నేను ఆ ఇన్వెస్ట్మెంట్స్ లిస్ట్ అంతా మీకు ఇంకొక వీడియోలో ఆల్రెడీ ఆ వీడియో రెడీ ఉంది, మీకు అప్లోడ్ చేస్తాను, యూ కెన్ గో త్రూ. అలాగే ఇప్పుడు మన తెలంగాణ టీం యుఎస్ పర్యటనలో ఉంది, ఆల్మోస్ట్ 16,000 crores ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలాగే ఏఐ గ్లోబల్ సమ్మిట్ సెప్టెంబర్లో మన హైదరాబాద్లోనే జరుగుతుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఈ ఇయర్ హైదరాబాద్లో జరుగుతుంది. సో ఇప్పటి వరకు జరగని డెవలప్మెంట్, ఇప్పటి వరకు రాని ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్కి వస్తున్నాయి. తెలంగాణ సీఎం యుఎస్ టూర్కి వెళ్ళి 10-15 years అవుతా ఉంది. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ దిస్ టీమ్ హ్యాస్ విజిటెడ్ దట్ ప్లేస్ అండి. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది అక్కడ. ఆల్రెడీ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మ్యాటర్ ఆఫ్ 1 dayలోనే చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూస్ కూడా జరిగినాయి. సో రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బూమ్ అండి. బట్ నేను ఎప్పుడూ చెప్పేది, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ ఒక పార్ట్ అయితే ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యూచర్ కనెక్టివిటీ అనేది సెకండ్ పార్ట్. మనం బేస్ చేసుకోవాల్సింది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ. ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఫ్యూచర్ కనెక్టివిటీలో ఏది రియాలిటీకి నియర్గా ఉందనే దాన్నే మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంది, అన్నీ రావు. ఫార్మాసిటీ ఏమైంది, ఐటీఐఆర్ ఏమైంది, ముచ్చర్ల ఐటీ పార్క్ ఏమైంది, జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏమైంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్. సో అలా ఇన్వెస్ట్ చేయొద్దు, ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. అండ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ నవ్ ఈజ్ సౌత్ హైదరాబాద్ అండి. ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి.
రీసెర్చ్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే వెస్ట్ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి డోర్స్ క్లోజా అంటే అది పూర్తిగా నిజం కాదండి. కొన్ని పాకెట్స్ ఉన్నాయి, అవి నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్ టర్మ్లో మీకు రిటర్న్స్ కావాలి అంటే ఈ పాకెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో స్టే ట్యూన్ అండి. నెక్స్ట్ వీడియోలో ఆ వెస్ట్ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఎక్కడ అందుబాటులో ప్రైజెస్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆ పారామీటర్స్ ఏంటనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ మీకు రియల్ ఎస్టేట్ గురించి ఏమీ తెలియకపోయినా కూడా మీ 100% క్లారిటీ వస్తుంది, మీరే ఎక్స్పర్ట్ ఇన్వెస్టర్ అవుతారు. సో డోంట్ మిస్ ద వీడియో అండి. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.